ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా అందరు చేస్తారండి, కానీ నేను చేసేది మాత్రం బిర్యానీ స్టైల్లోనండి. ఇదిగోండి, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బంగాళదుంప, టమాటాలు, దీనికి సరిపడా కొంచెం మగ్గడానికి లైట్గా ఉప్పు వేసుకుంటే చాలండి. ఇది మగ్గేలోపు మీకు అయిపోయింది. చూసారా, 5 నిమిషాలు మగ్గిపోయింది. దీనికి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చాలండి. ఇది కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇదండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. దీనికి సరిపడా వాటర్ పోస్తుంది. నేనైతే ఈ గిన్నెతో 2 గిన్నెలు సేమియాలు తీసుకున్నానండి. సో ఒక గిన్నెకి గిన్నెన్నర వాటర్ తీసుకుంటా, అంటే 3 గిన్నెలు వాటర్ తీసుకుంటా. 3 గిన్నెలు వాటర్ ఇలా వేసేయడమేనండి. సేమ్ బిర్యానీ స్టైల్లోనండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వాటర్ బాగా మరగాలండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకుంటే చాలా మరిగిపోతుంది. వాటర్ ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన వాటర్లో కొంచెం మంట తగ్గించేసుకొని సిమ్లో పెట్టేసి మనం పక్కన వేయించుకుని పెట్టుకున్న సేమియాలు ఇది వేసేస్తే చాలండి. మొత్తం వేసేయండి. ఇది వేసేస్తే కొంచెం ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. కింద దాకా అడుగు తగలాలి కదా. వాటర్ కూడా సరిపోతుంది. అలా సరిపోదు అనుకోకండి. సేమియాలు ఊరికే తడిసిపోతే లోపల దిగిపోతాయి. అంతే, అయిపోయిందండి. కొంచెం మగ్గితే ఇది చాలు. మంట హెవీలో పెట్టినాక దీంతో పాటు కొంచెం నెయ్యి చుక్కను వదిలేసారనుకోండి, ఒక్కొక్కటి సేమియా అతుక్కోకుండా చాలా నీట్గా ఉంటాయండి. చాలు, కొంచెం మంట హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సేమియా ఉప్మా రెడీ. మంట సిమ్లో పెట్టుకుంటే చాలండి, స్లోగా అదే మగ్గిపోతుంది. నెయ్యి కూడా వేసాం కాబట్టి ఒక్కొక్కటి అతుక్కోకుండా దేని దానికి అలా ఉంది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.